ఇబ్బంది లేకుండా కట్ చేసుకోవచ్చు కదా, టెన్షన్ లేకుండా. వచ్చిన మాస్టర్ ఉన్నా అక్కర్లేదు, లేకపోయినా అక్కర్లేదు. మాస్టర్ టెన్షన్ పెడతా ఉంటాడు, ఇటు వర్కర్స్ రారు కొంత, అప్పుడు ఏం చేయాలో అర్థం కాదు, వేరే బోటికి పరిగెత్తాల్సి వస్తుంది ఉంటాడు. అట్లా చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి. అదొకటి ప్రాబ్లం అంటారా? కటింగ్ ఒకటి ప్రాబ్లం అంటారా? ఒకటి కటింగ్ ప్రాబ్లం. ఇప్పటి వరకు మీరు మాస్టర్ తో మాన్యువల్ గా కట్ చేశారు కదా, ఇప్పుడు ప్రొజెక్టర్ తో మనం దీని మీద ఎలా ప్రొజెక్ట్ చేసుకొని కట్ చేసుకోవచ్చు. చాలా బాగుంది, నాకైతే నచ్చింది. అంటే నేను కూడా తీసేసుకుందాం అనే ఆలోచనలో ఉన్నా. ఎమర్జెన్సీ కటింగ్ అన్నప్పుడే మాస్టర్ ఒక్కొక్కసారి రాడు. హాయ్ అండి, ఫ్యాషన్ డిజైనింగ్ ఇండస్ట్రీకి కొత్తగా రావాలనుకునే వాళ్ళకి ప్రొడక్షన్కి వెళ్దామా లేకపోతే బొటిక్ ఫీల్డ్కి వెళ్దామా అని డౌట్ ఉంటుంది కదా. అంటే ప్రొడక్షన్ ఫీల్డ్లోకి వెళ్తే ఎలాంటి ఇష్యూస్ ఫేస్ చేస్తాము, లేకపోతే బొటిక్ రన్ చేసుకున్నాం అనుకోండి అక్కడ ఎలాంటి ఇష్యూస్ ఫేస్ చేస్తాము, ఇవన్నీ కూడా డౌట్ ఉంటుంది అనమాట. మా దగ్గరకు వచ్చే క్లయింట్స్ కూడా చాలా మంది అడుగుతుంటారు, ప్రొడక్షన్ చేయాలనుకుంటున్నానండి, స్టిచ్చింగ్కి ఎంత తీసుకుంటారు, కాస్ట్ ఎంత అవుతుంది, నేను ప్రైస్ ఎంత పెట్టుకోవాలి, ఈ క్వశ్చన్స్ అన్ని అడుగుతూ ఉంటారు. పోనీ ఆ ప్రొడక్షన్ కూడా చేస్తారా అంటే అది కూడా దాని గురించి ఎంక్వైరీ మాత్రమే చేస్తూ ఉంటారనమాట. నేను ఇప్పుడు దాదాపు 6 years నుంచి క్లయింట్స్ని చూస్తున్నాను. వచ్చిన వాళ్ళందరూ కొంతమంది నేను బొటిక్ రన్ చేయాలనుకుంటారు, లేకపోతే కొంతమంది ప్రొడక్షన్ చేయాలనుకుంటారు కదా. బొటిక్ రన్ చేసే వాళ్ళకి నేను అసలు కస్టమర్ని హ్యాండిల్ చేయగలను, లేదు బొటిక్ కూడా పెడతారు, వాళ్ళు బొటిక్ కూడా రన్ చేస్తారు, బట్ 6 monthsకి లేకపోతే 3 months కూడా క్లోజ్ చేస్తారు. ఎందుకంటే నాకు ఇన్కమ్ రావడం లేదు, మా మాస్టర్ నాకు దొరకలేదు, లేకపోతే టైలర్స్ దొరకలేదు అని. సో ఇలాంటి ఇష్యూస్ అన్నీ ఫేస్ చేస్తూ ఉంటారు కదా. ఒక ఎక్స్పీరియన్స్ పర్సన్తో మనం అసలు ఈ ప్రొడక్షన్ ఫీల్డ్ ఎలా ఉంటుంది, బొటిక్ ఫీల్డ్ ఎలా ఉంటుందో ఈరోజు తెలుసుకుందాము. లెట్స్ గో. హాయ్ అనిత గారు, ఎలా ఉన్నారు? బాగుందండి, మీ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ బాగుంది. ఇప్పుడు ఎలా అంటే ఏవే ప్రొడక్షన్ చేస్తారు మీరు? మేము అన్ని ఆల్రౌండ్ మొత్తం అన్ని చేసేస్తాం. ఇప్పటి వరకు ఎన్ని టైప్స్ ఆఫ్ ప్యాటర్న్స్ చేశారు? ఒక 20 అయితే చేసామండి. 20 ప్యాటర్న్స్. అంటే ప్యాటర్న్స్ అంటే ఒక్కొక్కటి ఎంత బల్క్ లో చేస్తారు? ఒక్కొక్కటి మామూలుగా 400-500 ఫ్రాక్స్. ఒక మోడల్ తీసుకుంటే 500-600 ఫ్రాక్స్ మినిమం 500 చేస్తారు బల్క్ మొత్తం. అంటే ఈ 500 ఫ్రాక్స్ చేయడానికి ఎంత టైం పడుతుందండి? మాకు 10 days 10-15 లోపు అయిపోతుంది. ఈ 500 చేయడానికి 10-15 days టైం తీసుకుంటారు. అంటే ఇప్పుడు నార్మల్ ఫ్రాక్స్ అనుకోండి, ఒక టైలర్ కుట్టడానికి ఎంత టైం తీసుకుంటారు? ఒక ఫ్రాక్ కుట్టడానికి అయితే 45-1 hour లోపు అయిపోతుంది. ఒక ఫ్రాక్ 1 hour పడుతుంది. అంటే లైనింగ్స్ అవి కూడా యూస్ చేస్తారు. లైనింగ్ లేకపోతే త్వరగా అయిపోతుంది. కింద గేరా నెక్ అన్ని ఒక 45 minutes 40 minutes అంతే అనుకోండి. ఓకే, ఇప్పుడు ఒక ఫ్రాక్ తీసుకున్నాం అనుకోండి, ప్రైస్ ఎలా పెడతారు మీరు? అంటే ఎంత, ఇప్పుడు నేను దీని ఒక ప్యాటర్న్ అనుకుంటే ఆ ప్యాటర్న్ కి ఎంత మీటర్స్ అవుతుంది, దీనికి ఎలా ప్రైస్? మినిమం 3 meters స్టార్ట్ చేస్తామండి. మినిమం 3 meters 3.5 స్టార్ట్. కుర్తీకైనా 3 meters? కుర్తీకి 2.5. ఓకే. ఫ్రాక్ అయితే 45-46 లెంత్ ఉంటది, అది మినిమం 3.5. గేరా మంచిగా ఉంటది కదా, తక్కువ తీస్తే గేరా రాదు. ఓకే, 3.5. ఇప్పుడు 3.5 మీటర్ పడింది అంటే మనం మొత్తం ఆ ఫ్రాక్ కి అప్రాక్సిమేట్ గా ఇన్కమ్ ఎలా ప్రాఫిట్స్ పెడతారు? అంటే మనం ఇప్పుడు ఆ క్లాత్ ఫ్రాక్ చూసుకోవాలి, మనకు వర్కర్స్ ఇచ్చే రేట్ని చూసుకొని అన్నీ తీసిన తర్వాత మనకు ఒక 200-500 లోపు చూసి. ఓకే, అంటే ఇప్పుడు సపోజ్ నాకు ఒక 300 అయింది అనుకుందాం, ఒక కుర్తీ చేయడానికి 300 ఈ స్టిచ్చింగ్ తో పాటు అయింది అనుకుందాం, దీనికి ఎంత మనం పెట్టొచ్చు ప్రైస్? మినిమం 300 అంటే 699 అంతే ఉంటుంది. 699-700. అంటే మళ్ళీ ఆ 700 లో కూడా మళ్ళీ ఏదైనా డిస్కౌంట్స్ ఉంటాయా? లేకపోతే కొందరు చేస్తారు, చెప్పలేం, కొందరు అడుగుతారు, కొందరు ఓకే తక్కువలో ఉన్నాయిలే అని. ఓకే, 1000 లోపు ఉంటాయి ఇంకా అన్ని. అంటే క్లాత్ కూడా కొంచెం కాస్ట్లీ అయితే 1000 లోపు పెడతాం. అంటే అది పర్సంటేజ్ వైజ్ ఏముండదు, అంటే 20% నేను పెడుతున్నాను లేకపోతే 50% మన క్లాత్ ని బట్టి పెడతాం అంతే. క్లాత్ ని బట్టి మనకు పడ్డ దాన్ని బట్టి పెడతాం. ఓకే, అంటే ఇప్పుడు ఏ క్లాత్ అయినా కూడా ప్రతి దానికి కూడా వేరియేషన్స్ ఉంటాయి చాలా ఉంటాయి. క్లాత్ ని బట్టే ఉంటుంది మనకి, క్లాత్ ని బట్టి డిజైన్ బట్టి టైం బట్టి ఉంటుంది.
సో ఇప్పుడు ఇప్పుడు నేను కలంకారీ టాప్స్ తీసుకున్నాను. కలంకారీ టాప్స్కి పర్టికులర్గా నేను ఒక 500 అయింది, సపోజ్ 1000 అట్లా పెట్టుకోవచ్చా? 1000 పెట్టుకోవచ్చు, మినిమం 1000. మినిమం 1000 మనం క్లాత్ తీసుకురావాలి, స్టిచ్ చేయాలి, దాని వెనకాల చాలా ప్రాబ్లం ఉంటాయి. మాస్టర్ టెన్షన్ పెడతా ఉంటాడు, ఇటు వర్కర్స్ రారు కొంతమంది. అంటే మనకి ఎమర్జెన్సీ వాళ్ళకి ఒక 1-10 days లో ఇస్తామని ఒప్పుకున్నాం అనుకోండి, ఒక్కొక్కసారి వీళ్ళు ఊరు వెళ్తా ఉంటారు, మాస్టర్ కు ఫీవర్ ఏదో ఒకటి లీవ్స్ తీసుకుంటా ఉంటాడు, అట్లా చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి. మాస్టర్స్ ఎలా కట్ చేస్తారు అంటే బల్క్ లో ఒకటే 100 అంటే ఒక 50-60 పెట్టేసుకొని మిషన్స్ ఉన్నాయి నా దగ్గర, అవి పెట్టి కట్ చేస్తారు. అనిత గారు, మీరు డైరెక్ట్ సేల్స్ చేస్తారా లేక రెండు ఉంటదండి? రెండు. ఇక్కడ మనం చేసేటప్పుడు కస్టమర్స్ వచ్చి కొన్ని నచ్చుతాయి వాళ్ళకి, డైరెక్ట్ సేల్ చేసుకుంటారు. అంటే బల్క్ కదా, అన్ని తీసుకోలేరు కదా కస్టమర్స్, అందుకని మేము బట్టల షాప్. రీటైల్ బెటర్ అంటారా, హోల్సేల్ బెటర్ అంటారా? హోల్సేల్ బెటరా? హోల్సేల్ అంటే మనకు బల్క్ వెళ్ళిపోతుంది కదా. ఓకే. ఒక్కొక్కటి అంటే మనం ఎన్ని రోజులని అమ్ముకుంటాం, అలా బల్క్ అయితే మనకి ఈజీగా ఇలా కుట్టామో లేదో అలా వచ్చి తీసుకెళ్ళిపోతారు. ఓకే. అసలు ఆగవి ఇక్కడ. అంటే ఇప్పుడు మీరు సేల్స్ ఎలా చేస్తారు? సేల్స్ పార్ట్ ఎలాగా? ఇప్పుడు నేను కస్టమర్స్ని ఎలా అప్రోచ్ అవ్వాలి? ఇప్పుడు కొత్తగా ఒక స్టూడెంట్ మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీలోకి రావాలనుకున్నారు, సో వాళ్ళు అసలు కస్టమర్స్ని ఎలా చూస్ చేసుకోవాలి, ఎలాంటి వాళ్ళని చూస్ చేసుకోవాలి? మనకి కొంతమంది ఫ్రెండ్స్ ఉంటారు, లేదంటే షాప్స్ ఉంటాయి కదా, మనం షాప్స్కి వెళ్ళాలి, చెప్పాలి ఇలా మేము ఇలా మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తున్నాము, మీకు కావాలి అంటే మేము చేసిస్తామని మనం కొందరు చెప్పాలి, మార్కెటింగ్ చేసుకోవాలి కంపల్సరీ. అందరికీ తెలియదు కదా మనం చేస్తామని. కొంతమంది అంటే ఫ్రెండ్స్ ఉంటారు కాబట్టి వాళ్ళు ఇచ్చేస్తారు. అట్లా మార్కెటింగ్ అయితే చేసుకోవాలండి, ఖచ్చితంగా చేసుకోవాలి. సో ఇప్పటి రోజుల్లో అంటే మార్కెటింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది. ఆయన ఈజీ కూడా, ఇప్పుడు ఇన్స్టా, ఫేస్బుక్ ఇవన్నీ పెట్టినవంటే ఈజీగా తెలిసిపోతుంది. నాకు కూడా అలా చాలా మంది ఇన్స్టాలో చూసి చాలా మంది వచ్చారు మామూలుగా. సో అంటే మీ ఉద్దేశం ప్రకారం హోల్సేల్ ఇస్ బెస్ట్ ఆప్షన్. హోల్సేల్ మనకు బల్క్ వెళ్ళిపోతుంది కదా, 2-3 అంటే మనం అవి పోయేదాకా వెయిట్ చేయాలి. అంటే మీరు చేసే ప్రాసెస్ లో బల్క్ ఇలా రీటైల్ రెండు చేస్తున్నారు కాబట్టి మీకు 2 sides ఇన్కమ్ వస్తుండొచ్చు. మ్యానుఫ్యాక్చరింగ్ ప్రొడక్షన్ లోకి వచ్చే వాళ్ళకి మీరు చెప్పే సజెషన్స్ ఏదైనా ఉన్నాయా? అంటే రావడం ఈజీనే, కానీ దాన్ని ఓపికతో చేసుకోవాలి. అంటే మనం ఇలా వచ్చామా అలా చేసామా అన్నట్టు ఉండదు. వచ్చినమా అంటే ఇంకా దాంతోటే ఉండాలి. మనకి తెల్లామా అటెల్లామా అవేం ఉండదు, ఏది ఉండదు, మొత్తం దాని మీదే ఫోకస్ ఉంటుంది. మనకి ఎన్ని వస్తున్నాయి, ఎన్ని చేయాలి, ఈ రోజు వర్కర్స్ ఎన్ని చేస్తున్నారు, అక్కడ ఎంత కటింగ్ అవుతుంది, వీళ్ళకి ఉన్నాయా లేవా, అసలు కటింగ్స్ ప్రింట్ ఉందా లేదా, వీళ్ళకి అన్ని చూసుకోవాలి. ఇంకా అంటే అదే ఇంతమంది వర్కర్స్ కి మన వర్క్ ఇవ్వాలి కదా, ప్రొడక్షన్ తగినట్టు మనం వాళ్ళకి డిస్ట్రిబ్యూట్ చేస్తూ ఉండాలి. అందుకని నాకు మినిమం 10 members ఉన్నారు ఇప్పుడైతే. ఓన్లీ లేడీసే, అందరు లేడీసే. అంటే జెంట్స్ వచ్చారు, కాకపోతే నేను లేడీస్ కి ఈసారి ఛాన్స్ ఇద్దామని. నాకు అంటే ఇంట్లో చేసే వాళ్ళు ఏం చేయాలి అని వాళ్ళకి కొంచెం తెలియదు కదా. ఇప్పుడు మీ దగ్గర ఇంకా వర్క్ ఉంటుందా? ఉంటది. నాకు ఇప్పుడు మినిమం ఏంటంటే మినిమం ఒక 50 members కి ఇవ్వాలని నా ఆలోచన. వర్క్ అయితే ఉంటుంది మీ దగ్గర? ఎప్పుడు ఉంటుంది. ఓకే. 365 days. సండే కూడా వస్తారు మాకు, సండే కూడా వచ్చి చేస్తారు. అయితే మీకు కావాల్సింది మాస్టర్ కట్ చేయడానికి, ఓన్లీ కటింగ్ చేస్తే కుట్టడానికి వీళ్ళు రెడీ. ఓకే. అంటే అదొకటి ప్రాబ్లం అంటారా? కటింగ్ ఒకటి ప్రాబ్లం అంటారా? ఒకటి కటింగ్ ప్రాబ్లం. ఓకే. ఆ కటింగ్ ని మనం ప్రొజెక్టర్ తో ఈజీగా ఎలా చేసుకోవాలో చూద్దామా? ఓకే, నాకైతే బెటర్ అది ఈజీ, నాకు అదే కావాలి. ఓకే అండి, తప్పకుండా మన ప్రొజెక్టర్తో యూస్ చేసి అసలు ఎలా ప్యాటర్న్స్ అన్నీ మనం పెట్టి బల్క్ ప్రొడక్షన్ ఎలా చేసుకుందామో అందులో చూద్దాము. అనిత గారు, ఇదిగోండి ప్రొజెక్టర్. మనం
ఇప్పటి వరకు మీరు మాస్టర్తో మాన్యువల్గా కట్ చేశారు కదా, ఇప్పుడు ప్రొజెక్టర్తో మనం దీని మీద ఎలా ప్రొజెక్ట్ చేసుకొని కట్ చేసుకోవచ్చు. అంటే బల్క్గా అయినా మన కస్టమైజేషన్ అయినా కూడా రెండిట్లో ఎలా చేసుకోవచ్చు ఒకసారి చూద్దాం దీన్ని. బ్లౌజెస్ అయితే ఇవన్నీ మోడల్స్, బ్లౌజెస్ మోడల్స్ అన్నమాట. ఇవన్నీ మన సాఫ్ట్వేర్ నుంచి యూస్ చేసుకునే మోడల్స్ ఇవన్నీ. దీంట్లోనే 3 డాట్ అని 4 డాట్, మళ్ళీ 4 డాట్లో 2 టైప్స్, మళ్ళీ విత్ పట్టి వితౌట్ పట్టి ఉంటాయి. ప్రిన్సెస్ కట్లో మళ్ళీ విత్ పట్టి వితౌట్ పట్టి ఆప్షన్స్ ఉంటాయి. మళ్ళీ బోట్ నెక్స్, బ్యాక్ డ్రాప్స్, ఇవన్నీ ఆప్షన్స్ అందులోనే ఉంటాయి. కటోరీ కట్స్, సబ్యసాచి మోడల్స్ అని, కొత్త మోడల్స్ అని ఇందులోనే వచ్చేస్తాయి అనమాట. సో దీంట్లో చాలా ఈజీగా ఉంటుంది చేయడానికి కూడా. నేను ఒక ప్యాటర్న్ నేను సెలెక్ట్ చేసుకున్నా, ఏ ప్యాటర్న్ కావాలో చూస్ చేసుకుంటాము. ఇక్కడ మనకు కావాల్సిన ఫ్యాబ్రిక్తో, ఇప్పుడు మీరు ప్రొడక్షన్ దీంతో చేస్తున్నారు అనుకున్నాము, సో దీని ఫోటో తీసి పెట్టుకొని కూడా ఇక్కడ చూసుకోవచ్చు. ఆఫ్టర్ స్టిచ్చింగ్ ఇది ఎలా ఉంటుంది ముందే చూసుకోవచ్చు అనమాట. సో నేను ఇక్కడ ప్యాటర్న్స్ తీసుకుంటాము. నెక్స్ట్ ఆప్షన్ తీసుకున్నామంటే కస్టమర్ పేజ్ వస్తుంది. అది కస్టమర్స్ అంటే కస్టమర్ నేమ్ కాకపోయినా మీది ప్రొడక్షన్ అయితే కనుక మనం ఆ మోడల్ నేమ్ సేవ్ చేసుకుంటాం అందులో. ఇక్కడ మెజర్మెంట్స్ ఇస్తాము, ప్యాటర్న్ తీసుకుంటాము అంతే. ప్యాటర్న్ మనకు డైరెక్ట్గా ఇక్కడ ప్రాజెక్ట్ అయిపోతుంది. ఇది ఫుల్లీ కస్టమైజ్ అనమాట. ఫుల్ అంటే ఇప్పుడు మాస్టర్ ఎలా కట్ చేస్తున్నారు సేమ్ కటింగ్ దీంట్లో కూడా కాపీ చేసుకుంటాం. ఇదిగోండి మనకు ప్యాటర్న్ వచ్చేస్తుంది ఇలా. ఇప్పుడు దీని మీద మనం క్లాత్ పెట్టుకుంటాము. ఇప్పుడు నాకు ఇది క్రాస్ కట్ కావాలనుకోండి, క్రాస్ చేసుకుంటాము. నేను ఈ హ్యాండ్ తీసుకెళ్ళి అక్కడ పెట్టుకోవాలి, అక్కడ పెట్టుకుంటాను. మన ఫ్యాబ్రిక్ ని బట్టి అనమాట. ఇప్పుడు మీరు ఒకటి చెక్ చేయండి. ఇప్పుడు మనం కట్ చేస్తే, మనం మామూలుగా కట్ చేసుకుంటే 1 మీటర్ అయ్యేది దీంట్లో 70 పాయింట్స్లోనే అయిపోతుంది. ఒకసారి చెక్ చేసుకోండి. అంటే ఇప్పుడు ఈ హ్యాండ్ అక్కడ పెట్టాలంటే ఎలా? ఇవ్వండి దీన్ని సెలెక్ట్ చేసుకుంటాము. మనకి ఎక్కడ కావాలో అక్కడ తీసుకెళ్తాం అనమాట. వాటి నేను మిర్రర్ ఎలా 26 ఇంచెస్ 26 ఇంచెస్ తెలిసిపోతుంది. ఇలా ఇంచెస్లో చూసుకుంటే ఎంతో మీరు చెక్ చేసుకోండి. అంటే 75 మినిమం, అంటే ఇక్కడ వరకే మనకు ఉండేది. సో ఇప్పుడు నాకు పన్నా ఇంత ఉంటాయి. లేదు అనుకుంటే మనం తీసుకొచ్చుకొని దీన్ని పైకి అడ్జస్ట్ చేసుకుంటాము, దీన్ని తీసుకొచ్చి ఇక్కడ పెట్టుకుంటాము. అట్లయినా కూడా మనకు అయ్యేది 70-75. మామూలుగా మనం కట్ చేస్తే 1 మీటర్లో కట్ చేస్తాం. ఎందుకంటే మనం ఇంత నేరోగా దీన్ని తీసుకొచ్చి ఇక్కడ పెట్టి కట్ చేయలేము. సో దీంట్లో ఏంటంటే అసలు మనం ఎంత మెజర్మెంట్ ఇచ్చాము ఇక్కడే చెక్ చేసుకోవచ్చు. ఇప్పుడు చూడండి, ఇప్పుడు నేను మెజర్మెంట్ ఇక్కడే ఓపెన్ చేసుకోవచ్చు. నేను ఎంత మెజర్మెంట్ ఇచ్చాను ఇక్కడ చూసుకోవచ్చు అనమాట. ఇక్కడ కస్టమైజేషన్, ఫుల్లీ కస్టమైజేషన్. అది నాకు డాట్స్ ఇంత వద్దు అనుకుంటే మార్చేసుకోవచ్చు. ఇప్పుడు నేను మెజర్మెంట్స్లో 36 ఇచ్చాను. 36 ఇస్తే ఇక్కడ చూడండి ఎంత వచ్చింది, ఎగ్జాక్ట్లీ 9. అంటే ఒక్క పాయింట్ కూడా వేరియేషన్ వచ్చే సోర్సే ఉండదు అనమాట. మనం ఎంత లెంగ్త్ ఇచ్చాము, ఎంత చెస్ట్ ఇచ్చాము, ఇవన్నీ కూడా మనకు యాజ్ ఇట్ ఈజ్ మెజర్మెంట్స్ పాయింట్స్తో సహా వచ్చేస్తుంది. స్టిచ్చింగ్ మార్క్స్తో సహా ఎక్కడెక్కడ స్టిచ్ వేయాలి, నాచెస్, ఈ హైట్. ఇప్పుడు నేను ఈ హైట్ నేను అడ్జస్ట్ చేసుకోవచ్చు. నేను కొంచెం ఇటు జరుపుకోవాలి, మూవ్ చేసుకోవచ్చు అనమాట. ఉక్స్ పట్టీ కావాలనుకుంటే ఉక్స్లు పట్టీ తీసుకోవచ్చు. ఈచ్ అండ్ ఎవ్రీ పార్ట్ ఇక్కడ మోడిఫై చేసేసుకోవచ్చు అనమాట. ఇప్పుడు మీది ప్రొడక్షన్ కాబట్టి ఒకటేసారి ఇప్పుడు 100 లేయర్స్ వేసుకున్నా ఎన్ని వేసుకున్నా మనకి ఏ ఇష్యూ ఉండదు అనమాట. ఒకటి ఆ ప్యాటర్న్ అక్కడే ఉంటుంది, మీరు ఎన్నిసార్లు అయినా కట్టించుకోవచ్చు. ఒకసారి సేవ్ చేసుకున్నారంటే ఎప్పుడైనా మళ్ళీ ఓపెన్ చేసుకుంటాం, మళ్ళీ సేమ్ ప్యాటర్న్ మళ్ళీ మనం కట్ చేసుకోవచ్చు. తీసుకున్నాను. దీంట్లో మళ్ళీ బ్యాక్ డ్రాప్స్ డిఫరెంట్ షేప్స్ ఉంటాయి అనమాట. నెంబర్ ఆఫ్ షేప్స్ ఉంటాయి, 72 అబౌవ్ ఉన్నాయి అనమాట ఓన్లీ బ్యాక్ డ్రాప్స్లోనే. సో మనకి ఇక్కడ ఇమేజ్ కూడా కనిపిస్తుంది కదా, సో అట్లా అక్కడ కూడా చూసుకోవచ్చు కిందన. ఇవన్నీ డ్రాప్స్. ఇక్కడ మనకి మోడల్కి ఇక్కడ పిక్ కూడా వచ్చేస్తుంది. ఈచ్ అండ్ ఎవ్రీ మోడల్ మనం దీంట్లో ఏదైనా చేసుకోవచ్చు. ఇప్పుడు వరకు చూసింది మనం సాఫ్ట్వేర్ నుంచి చూసాము. సో పింట్రెస్ట్ను కూడా ఎలా యూజ్ చేసుకోవచ్చో కూడా చూద్దాం. అంటే ఫస్ట్ ఒకసారి డ్రెస్సెస్ చూపిస్తాను. దీనికి ముందు డ్రెస్సెస్లో కూడా 100s అబౌవ్ ఉంటాయి అనమాట. డ్రెస్ ప్యాటర్న్స్, స్ట్రైట్ కట్స్ అని, షోల్డర్ కట్స్, అంబ్రెల్లా కట్స్, లెహెంగాస్ అన్నీ ఉంటాయి ఇందులోనే. సో నేను ప్యాటర్న్ ఇది ఏదో ఒక టాప్ తీసుకున్నాను. మెజర్మెంట్స్ ఇస్తాము.
ప్యాటర్న్ అంటే ఈజీగా మనం ఇప్పుడు మీకు సైజెస్ కావాలి, సైజెస్ కూడా ఇచ్చేసేయచ్చు అనమాట. ఇప్పుడు నాకు 36 సైజులో కావాలి, సైజెస్ తీసుకుంటాము. లేదు బొటిక్ అటు తీసుకున్నాము, అక్కడ కూడా యూజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు మీరు ఒకటే ప్రొజెక్టర్తో 2 ప్రొజెక్టర్స్ అనమాట. ఇప్పుడు నేను ఆ కటింగ్ టేబుల్కి ప్రొజెక్టర్ వాడచ్చు, దీనికి వాడచ్చు, ఒకటే సాఫ్ట్వేర్తో. సో నేను అక్కడ కట్ కావాలంటే అక్కడ చేసుకుంటాను, ఇక్కడ కావాలనుకుంటే ఇక్కడ చేసుకుంటాను. ప్యాటర్న్ ఇలా వచ్చేస్తుంది. సో ఎంత సీమ్ కావాలి మన ఫ్యాబ్రిక్ని బట్టి మనం ఎంత సీమ్ కావాలి. ఇప్పుడు నాకు 2 ఇంచెస్ డిఫాల్ట్గా ఉంది, నాకు 1 ఇంచే కావాలి, నేను 1 ఇంచే పెట్టుకుంటాము. ఇవన్నీ మన ఆప్షన్స్ అనమాట. నాకు నెక్ బ్రాడ్ కావాలంటే చేసుకోవచ్చు, లేకపోతే కింద గేరాన్ని పెంచుకోవాలనుకుంటే పెంచుకుంటాము. ఇవన్నీ ఆప్షన్స్ మనం ఇందులో యూజ్ చేసుకోవచ్చు. మీకు ఎలా ఉందంటే మాస్టర్ కట్ చేయడం టైం టేకింగ్ అనిపిస్తుందా, ఇది ఎలా అనిపిస్తుంది? అంటే బాగానే ఉంది. ఓకే, అంటే రిస్క్ లేకుండా, ఇబ్బంది లేకుండా కట్ చేసుకోవచ్చు కదా, టెన్షన్ లేకుండా. వచ్చిన మాస్టర్ ఉన్నా అక్కర్లేదు, లేకపోయినా అక్కర్లేదు. అంటే ఒక్కొక్క రోజు వాళ్ళు రానప్పుడు ఎమర్జెన్సీ వర్క్ ఉంటుంది, అప్పుడు ఏం చేయాలో అర్థం కాదు, వేరే బోటికి పరిగెత్తాల్సి వస్తుంది. ఇప్పుడు మీరు ఇప్పటి వరకు మీరు చేసిన 20 ప్యాటర్న్స్, బట్ దీంట్లో అయితే ఎన్ని ప్యాటర్న్స్ అయినా అన్లిమిటెడ్ చేసుకోవచ్చు. ఓకే, ఎన్ని ప్యాటర్న్స్ అయినా, అంటే ప్యాటర్న్స్కి లిమిట్ ఏమి ఉండదు మనకి. ఒక్కసారి దాన్ని ఫిక్స్ చేసుకున్నామంటే ఎవ్రీడే మనం వస్తాం, ఓపెన్ చేసుకుంటాము, మన వర్క్ మనం చేసుకుంటాము. ఇది Pinterest నుంచి. ఇప్పుడు ఇలాంటి ప్యాటర్న్ ఉందనుకోండి, ఈ ప్యాటర్న్ని కూడా కన్వర్ట్ చేసేయచ్చు. వీళ్ళు ఎంత టైం తీసుకుంటారు డ్రా చేయడానికి, నేను ఈ మోడల్ కట్ చేయాలంటే ఎంత టైం తీసుకుంటారు, ఇవన్నీ కూడా మనం దీంట్లో చాలా ఈజీగా చేసేసుకోవచ్చు అన్నమాట. ఇప్పుడు నేను ఈ ప్యాటర్న్ నేను డ్రా చేసుకోవాలనుకోండి, ఈ ప్యాటర్న్ని మన గ్రిడ్కి తెచ్చుకుంటాం అనమాట. దీని ఇప్పుడు నేను ఆ మోడల్ చేసుకోవాలి, ఆ మోడల్ని నేను డ్రా చేసేసుకోవచ్చు. నాకు ఆ మోడల్ కావాలనుకుంటే మన గ్రిడ్లోకి తీసుకుంటాం అనమాట. ఇక్కడికి తీసుకుంటాము, మన ఎంత హైట్ ఎంత విడ్త్ కావాలో చేసుకొని ఇక్కడే మనం డ్రా చేసేసుకోవచ్చు. నాకు ఒక 10 ఇంచెస్లో కావాలి, ఇది 10 ఇంచెస్కి చేసుకుంటాను. ఎంత విడ్త్ ఇక్కడికి కావాలి, నాకు ఎంత కావాలో నేను అంత డ్రా చేసేసుకోవచ్చు. సో ఇవన్నీ కూడా చాలా ఈజీగా, అంటే మనం ఎలాంటి ప్యాటర్న్స్ అయినా చేసుకోవచ్చు. అంటే ప్రొడక్షన్కి అంటే కనుక మీకు అసలు దీంట్లో నెంబర్ ఆఫ్ మోడల్స్ ఉంటాయి, మీకు ఏ కటింగ్స్ అయినా చేసుకోవచ్చు. ఇప్పుడు అంబ్రెల్లా కట్స్ అనుకోండి, వీళ్ళు పెట్టి డ్రా చేస్తానే ఉంటారు కదా, బట్ దీని మీద ఒక్కసారి మనకు ఇది వచ్చేసింది అనుకోండి డ్రాయింగ్, మీరు ఎన్ని పీసెస్ అయినా పెట్టి చేసుకుంటూ ఉండొచ్చు. దానికి ఎవరు అక్కర్లేదు, మాస్టర్ అక్కర్లేదు, ఎవరు అక్కర్లేదు. ఇప్పుడు నేను డ్రాయింగ్స్ వేసుకోవాలి, శారీ పెయింటింగ్స్, ఫ్రీ హ్యాండ్ పెయింటింగ్స్ వేసుకోవచ్చు. ఇది నేను మామూలుగా శారీ పెయింటింగ్స్ ఎలా చేస్తారు, హోల్స్ వేసి దానికి అది వేసుకుంటూ వెళ్తారు కదా. ఇదేంటంటే ఒక క్లాత్ పెట్టామనుకోండి, ఇప్పుడు నేను ఈ క్లాత్ మీద నేను పెయింటింగ్ వేసుకోవాలనుకుంటే నేను డైరెక్ట్గా దీని మీద పిన్స్ పెట్టేసుకుంటాము, డైరెక్ట్గా వేసేసుకోవచ్చు. ఇవే మగ్గం వర్క్స్. ఇప్పుడు మగ్గం వర్కర్ ఒక డ్రాయింగ్ వేయాలంటే హాఫ్ డే తీసుకుంటాడా, ఫుల్ వర్క్స్, దానికి దీని మీద వేసుకున్నాం అనుకోండి ప్రొడక్షన్, డైరెక్ట్గా వాళ్ళే ఇక్కడికి వచ్చి వేసుకున్నా. ఇప్పుడు నేను ఈ డ్రాయింగ్ వేయాలంటే ఇప్పుడు మగ్గం వర్కర్ అయితే ఎంత టైం తీసుకుంటాడు? సో వీళ్ళేంటి ఈజీగా దీని మీద పేపర్ పెట్టుకొని వాళ్ళే చేసుకోవచ్చు, విత్ ఇన్ మినిట్స్లో డ్రా చేసుకొని వెళ్ళిపోవచ్చు. ఇప్పుడు నాకు ఎంత బ్లౌజ్ ఎంత ఉంది, సో నేను దీన్ని నా బ్లౌజ్ మీద రావాలనుకుంటే బ్లౌజ్ పెట్టుకుంటాము, దీని మీద పెట్టుకుంటాము, వేసేసుకోవచ్చు అన్నమాట డ్రాయింగ్. నైస్. సో ఇలాంటి ఆప్షన్స్ చాలా ఉంటాయి దీంట్లో. సో ఇది సాఫ్ట్వేర్ చూసారు కదా, దీని ఎలా ఉంది, దీని ఫీడ్బ్యాక్ ఏంటి? చాలా బాగుంది, నాకైతే నచ్చింది. అంటే నేను కూడా తీసేసుకుందాం అనే ఆలోచనలో ఉన్నా. అంటే నేను మాస్టర్ ఇది బాగా టెన్షన్, ఊరికే నాకు ఎమర్జెన్సీ కటింగ్ అన్నప్పుడే మాస్టర్ ఒక్కొక్కసారి రాడు, ఏదో ఒకటి చెప్తా ఉంటాడు. వాళ్ళందరూ వెయిట్ చేస్తూ ఉంటారు, మాస్టర్ రావాలి కటింగ్ చేయాలి అని. వాళ్ళు ముందే వచ్చేస్తారు. లేట్ వచ్చి వాళ్ళకి ఇచ్చేసరికి మాకు టైం వేస్ట్ అవుతుంది అన్న ఫీలింగ్ తో వాళ్ళు ఉంటారు. అంటే నాకు ఇప్పుడు చాలా మంచిగా అనిపిస్తుంది, అది బాగుంది. మనం తీసేసుకుంటే ఏ టెన్షన్ ఉండదు కదా, ఎవరు లేకుండా మనం కట్ చేసుకోవచ్చు కదా అన్న అయితే నాకు ఆలోచన. ఇంకా ప్రొడక్షన్ కి అండ్ బొటిక్ యూస్ కి రెండు యూస్ చేయొచ్చు, మీరు ఒకదాన్నే రెండిటికి వాడేసేయచ్చు. ఇప్పుడు మనం మ్యానుఫ్యాక్చరింగ్ లో అయితే కనుక సైజెస్ ఇచ్చేస్తాం, అందులోనే ఉంటాయి ఆప్షన్స్, ఆ సైజెస్ కావాలంటే అవి తీసుకుంటాము. లేదు మనకు కస్టమైజేషన్ కావాలనుకుంటే కస్టమైజేషన్కి వెళ్తాము. కొన్ని లక్షలలో మోడల్స్ చేయొచ్చండి, వేలలో కూడా కాదు, లక్షల్లో. అంటే మనం ఇప్పుడు అంతా Pinterest నుంచి గూగుల్ నుంచి దేంట్లో అయినా ప్యాటర్న్స్ ఉంటే అవి కూడా చేసుకోవచ్చు. మీరు వర్క్ చేయాలి కానీ ఈ హ్యాండ్ బ్యాగ్స్ చేసుకోవచ్చు,
టాయ్స్ చేసుకోవచ్చు. ఎందుకంటే ఆ ప్యాటర్న్స్ అన్ని మనకి Pinterest లో ఉంటాయి, అవును ఉంటాయి. ప్యాటర్న్ డ్రాయింగ్సే ఉంటాయి. ఆ డ్రాయింగ్స్ని మనం కన్వర్ట్ చేసుకుంటాము, మన హ్యాండ్ బ్యాగ్స్ మ్యానుఫ్యాక్చరింగ్ చేయొచ్చు. అంటే మీ ప్రొడక్షన్ పెంచుకోవడానికి ఏదైతే సోర్సెస్ ఉంటాయో అవన్నీ కూడా ఆప్షన్స్ ఇందులో వచ్చేస్తాయి. ప్రొజెక్టర్తో అన్ని యూసేజెస్ ఉంటాయి అనమాట. ప్లాటర్ కానీ ప్రింటర్ కానీ అంటే మనకు ప్రింట్అవుట్స్ మాత్రమే వస్తాయి. బట్ దీంట్లో ఏంటంటే మనం ఫుల్ ఫ్లెడ్జ్డ్గా మన వర్క్ ఏదైతే ఉందో అవన్నీ కూడా ఇందులో చేసుకోవచ్చు. బాగుంది, నాకైతే నచ్చింది చాలా బాగుంది. అంటే ఈజీ వే, కొంచెం టైం తీసుకొని సెట్ చేసుకున్నామా అంటే ఈజీ వేలో వెళ్ళిపోవచ్చు, టెన్షన్ ఉండదు. ఒక హాఫ్ అన్ అవర్ టైం తీసుకున్నామా అంటే ఫుల్ డేకి వర్క్ అయిపోతుంది. అది బాగుంది, నాకైతే నచ్చింది. అంతేగాని ఇప్పుడు ప్రొడక్షన్ లో ఏమున్నాయి, మీరు ఏం ప్రొడక్ట్? ఇప్పుడైతే ఇది మామూలుగా కలంకారీ కాటన్ చేపిస్తున్నాం, ప్రజెంట్ అయితే ఇది చేపిస్తున్నాం. ఓకే, ఇలా వస్తుంది ఫ్రాక్, 3.5 మీటర్. ఇది మొత్తం గేరాతో పాటు 3.5 లైనింగ్ కూడా వేస్తున్నారు. లోపల లైనింగ్ కూడా ఉంటుంది, లోపల లైనింగ్ కూడా ఉంది. ఓకే, మామూలుగా అయితే దీనికి లైనింగ్ అక్కర్లేదు, మీరు అయినా లైనింగ్ కూడా వేసి. కస్టమర్స్ కొంతమంది అడుగుతున్నారు, అంటే ఇప్పుడు ఏంటంటే ఇంట్లో నైటీలు వేసుకుంటారు కదా, అది వేసుకోకుండా ఇంకా ఇదే డ్రెస్ వేసుకున్నాలి అన్నట్టు ఇప్పుడు బాగా ఇలా అలా సేల్ అవుతున్నాయి బాగా. అందుకే మేము లోపల లైనింగ్ ఇస్తున్నాం. ఇప్పుడు ఇది సేల్ ప్రైస్ ఎంత అండి? ఈ సేల్ ప్రైస్ వచ్చి 899. 899 కి లైనింగ్, విత్ లైనింగ్ తో కలంకారీ ఫ్యాబ్రిక్ తో మనకు స్టిచ్చింగ్ తో పాటు మనకు టాప్ వచ్చేస్తుంది. ఇప్పుడైతే ఇది చేపిస్తున్నాం ప్రెసెంట్. ఓకే, అంటే సైజెస్ వైజ్ అన్ని సైజెస్ S to XXL, XXL వరకు ఉంటాయి. XXL సైజ్ అంటే ఎంత సైజ్ వరకు వస్తుంది ఇది? ఇప్పుడు మనకి కొంతమంది L అంటే 34 ఉంటుంది కదా మామూలుగా. L, M, XL, XXL, XXL 44, 46 వరకు వస్తుంది. ఓకే, 30 నుంచి 46 వరకు వస్తుంది. ఓకే, అంటే అన్ని సైజెస్ కూడా సేమ్ ప్రైస్, వేరియేషన్ ఉంటుందా? ఉండదు, సేమ్ ప్రైస్ ఉంటుంది. ఇప్పుడు బల్క్ లో తీసుకున్నారు అనుకుంటే ప్రైస్ తగ్గుతుందా? కొంచెం తగ్గుతుంది. హోల్సేల్ అయితే 899, రీటైల్ అయితే హోల్సేల్ అయితే తగ్గుతుంది, కొంచెం తగ్గుతుంది. ఓకే, ఫోటో తీసుకుంటా. ఓకే అండి అనిత గారు, థ్యాంక్ యూ సో మచ్. మీరు టైం స్పెండ్ చేసి మాకు లేదు నాకు కూడా అంటే తెలిసింది కదా, నాకు కూడా చాలా హ్యాపీగా ఉంది, చాలా బాగుంది. మీరు చెప్పింది అయితే నాకు చాలా నచ్చింది. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్.